Hey, hi everyone. This is Ram Kotipalli. Welcome back to my channel. సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్లీ ఎల్పీ అడ్మిషన్స్ ఎలా అప్లై చేయాలి, స్కాలర్షిప్కి ఎలా అవైల్ చేసుకోవాలి, హాస్టల్ ఫీజ్ అంతా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో వన్ మోర్ థింగ్, ఎల్పీ స్టడీ గ్రాంట్ అని ఉందన్నమాట. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే జేఈ మెయిన్స్ రాసి వాళ్ళు ఎన్ఐటీ కాలేజెస్ చదువుతున్నారో, వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్ లైక్ సో కేటగిరీ అయితే వాళ్ళకి 1 lakh అనేది ఎల్పీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఎలా అప్లై చేయాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో అయితే. సో డోంట్ మిస్ దిస్. ఈ వీడియో కొంచెం లాంగ్ అయినా సరే చివరి వరకు చూడండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు దిస్ ఛానల్. ఫస్ట్ థింగ్, ఎల్పీలో అడ్మిషన్స్ తీసుకోవాలంటే మనం ఆన్లైన్లో అలా అప్లై చేయాలని చెప్పేసి నేను చెప్తా. ఫస్ట్ థింగ్, సో ఆన్లైన్లో అప్లై చేయాలంటే LPU.in అని ఉంటుంది. సో LPU.inకి వెళ్ళిన తర్వాత సో నేను అక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి నేను సిస్టంలో మొత్తం అంతా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలని డీటెయిల్గా చెప్తారు. సో ఫస్ట్ థింగ్, మీరు ఎల్పీలో జాయిన్ అవుతున్నారంటే ఫస్ట్ థింగ్ మీరు ఎల్పీయూ గురించి రీసెర్చ్ చేయాలి. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా మొత్తం చెప్తాను, మీరు జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వకూడదని కూడా చెప్తాను. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ యాజ్ వెల్. అండ్ సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ థింగ్ నేను ఎలా అప్లై చేయాలని చెప్పేసి చెప్తాను. admissions.lpu.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో వన్ థింగ్ ఫస్ట్ ఇస్ రిజిస్టర్ ఆర్ లాగిన్. సో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ ఏంటంటే లాగిన్ అని చూపిస్తుంది. లాగిన్ అని చూపిస్తే లాగిన్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఇచ్చి లాగిన్ వేయ ఓటీపీ అని కొడితే ఫోన్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ కొట్టుగానే వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలాగంటే ఆల్రెడీ నేను ప్రీ ప్లాన్గా మొత్తం అంతా ఉంచామట. సో మీకు చూపిస్తాను. సో మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీ ప్రొఫైల్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ ఇచ్చినప్పుడు నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మన ఆల్ అప్లికేషన్స్ ఫామ్కి వెళ్తే మనకి ఇక్కడ మనం ఎల్పీ నెస్ట్ అని ఉంటుంది కదా, ఎల్పీ నెస్ట్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఎలా అప్లై చేయాలని చూపిస్తుంది. సో ఇక్కడ మనం అయితే అప్లికేషన్ అయితే ఇనిషియేట్ చేసాము. సో ఇనిషియేట్ చేయడం అంటే జస్ట్ మనం రిజిస్టర్ అయ్యాము ఇప్పుడే. సో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తా. పేమెంట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ విత్ ఎల్పీ నెస్ట్ అప్లికేషన్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రివ్యూ డీటెయిల్స్ అని ఉన్నది. సో రివ్యూ డీటెయిల్స్ అని చెప్పేస్తే మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత జెండర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత పే ఎల్పీ నెస్ట్ ఫీ అని ఉంటుంది. సో ఎల్పీ నెస్ట్ ఫీ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఎలాగంటే 1000 రూపీస్ అయితే మెన్స్కి అయితే ఉంటుంది అండ్ 800 రూపీస్ అయితే ఫీమేల్స్కి అయితే ఉంటుంది. సో కానీ నేను రీసెంట్గా కాలేజ్కి అయితే కాంటాక్ట్ అయ్యాను. నాకు అనేది ఒక రెఫరల్ కోడ్ ఇస్తారు. సో ఆ కోడ్ అనేది నేను త్వరలోనే మీకు కామెంట్ బాక్స్లో పింక్ చేస్తాను. సో మీరు ఆ కోడ్ పెడితే మీకు బాయ్స్కి అయితే 500కి అయితే అడ్మిషన్స్ అప్లై చేయొచ్చు. ఎల్పీఎస్ ఎగ్జామ్ ఫీజు అవుతుంది. గర్ల్స్కి అయితే 350కి వస్తుంది. సో అది మాట. సో ఇది అప్లై ఫీ చేసిన తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పేరెంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం అయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లైక్ ఇంటర్మీడియట్లో స్కోర్ ఎంత, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్కోర్ ఎంత, 10th స్కోర్ ఎంత మొత్తం అంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ వస్తుంది. ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత ఎగ్జామ్ అనుకో, మీకు ముందుగానే మెయిల్ వస్తుంది. సో మీకు ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు ముందుగానే డెమోలో చూపిస్తారు ఎలా రాయాలని చెప్పేసి, ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి మీకు కూడా చూపిస్తారు. అది కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకైతే యాక్సెస్ లేదు కాబట్టి నేను చూపించలేను, కానీ ట్రై చేస్తాను. థింగ్ వచ్చేసి ఎల్పీయూ బీటెక్ యొక్క ఫీజు ఎంత ఉంటుంది. సో యాక్చువల్లీ నార్మల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఫీజు ఎంత అంటే పర్ సెమిస్టర్కి 1,20,000. సో ఇయర్కి వచ్చేసి 2,40,000 బీటెక్ కోర్ సిఎస్సికి అయితే. సో ఒకవేళ మీరు స్పెషలైజేషన్కి వెళ్దాం అనుకుంటే ANML ఆర్ సైబర్ సెక్యూరిటీ లైక్ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అని చాలా ఉంటాయి స్పెషలైజేషన్స్. సెమిస్టర్కి వచ్చైతే 1,40,000. సో 2 సెమిస్టర్కి వచ్చేసి అయితే 2,80,000 అనమాట. అది కాలేజ్ ఫీజు. సో కానీ మీరు 10thలో కనుక 95+% ఉండి, ఇంటర్మీడియట్లో కనుక 97+% ఉండి, ఒకవేళ మీరు టాప్ 20 బోర్డ్ మెంబర్ అయ్యండి లైక్ ఎంసెట్లో కానీ ఇలా టాప్ 20లో మీకు ర్యాంక్ వస్తే మీకు ఎల్పీ అనేది 100% స్కాలర్షిప్ అవైల్ కూడా ఇస్తుంది. సో స్కాలర్షిప్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే 100% స్కాలర్షిప్ ఉంటుంది. సో మీరు ఏమన్నా స్టేట్ ప్లేయర్ అయి ఉంటే కంపల్సరీ 100% స్కాలర్షిప్ ఇస్తాడు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మంచి స్కోర్ ఉండి ఎల్పీఎస్లో 400 స్కోర్, 500కి 400 స్కోర్ వచ్చి ఉంటే మీకు అప్పుడు కూడా అవైల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 40% ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ అవైల్ చేసుకోవడం కూడా పర్టికులర్
టైం లైన్ డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్లోపు చేసుకుంటేనే మీకు ఈ స్కాలర్షిప్ అనేది అవైల్ అవుతుంది. సో ఇప్పుడైతే అడ్మిషన్స్ అనేవి మొదలయ్యాయి. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకుని వెంటనే రాయండి. ఎందుకంటే 500 రూపీస్. సో మీరు మీరు ఒకవేళ జేఈఈ మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చినా మీకు ఏంటంటే నెక్స్ట్ థింగ్ మీరు ఎల్పీ స్టడీ గ్రాంట్ అని ఒకటి చెప్పాను కదా, మీరు అందులో కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే స్కాలర్షిప్ ఎలా ఉంటుంది, ఎలా ఎంతెంత ఫీజు అని చెప్పేసి మొత్తం చూపిస్తాను. సో స్కాలర్షిప్ డీటెయిల్స్ వచ్చేసి అయితే ఇది ఫస్ట్ థింగ్, ఎడ్యుకేషన్ బోర్డ్ టాపర్ అయి ఉండి లైక్ టాప్ 20 ర్యాంక్ హోల్డర్ అయి ఉంటే మీకు 100% స్కాలర్షిప్ ఆన్ ప్రోగ్రామ్ ఫీ అండ్ హాస్టల్ అకామిడేషన్ లైక్ 4 సీటర్ నాన్ ఏసీకి అయితే ఇస్తారన్నమాట. సో 1,40,000 కోర్ సిఎస్సి వాళ్ళకి సో 100% స్కాలర్షిప్ ఉంటుంది. వాళ్ళు ఫీ ఏం పే చేయాల్సి. సో ఎల్పియూ నెస్ట్లో స్కోర్ ఎంత మోర్ దెన్ లైక్ కేటగిరీ ఏ కట్ ఆఫ్ అంటే 360 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 వస్తే 84,000 60% ఆఫ్ ప్రోగ్రామ్ ఫీ 60% ఆఫ్ ప్రోగ్రామ్ ఫీ కట్ అయ్యి 56,000 పర్ సెమిస్టర్ అయితే ఫీజు ఉంటుంది అన్నమాట. సో ఎల్పియూ నెక్స్ట్ స్కోర్ మోర్ దెన్ కేటగిరీ బి ఏంటంటే 50% 70,000 మనం పే చేయాలి. 70% మనకి సెమిస్టర్ స్కాలర్షిప్ అనేది ఇస్తారన్నమాట. సో ఇంకా అలాగే కేటగిరీ సి కూడా వస్తుంది. చూడండి ఇక్కడ 90% to 94.99% ఆర్ అబోవ్ అగ్రిగేటెడ్ మార్క్స్ ఇన్ 12th and 10th క్లాస్ అండ్ జేఈఈ మెయిన్స్ పర్సెంటైల్ ఈజ్ ఈక్వల్ టు 90 బట్ లెస్ దాన్ 95 56,000 ఇస్తారు. వాళ్ళైతే 84,000 పర్ సెమిస్టర్ అయితే కడతారన్నమాట. సో అలాగే కేటగిరీ బి కూడా ఉంటుంది 42,000. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీజెస్ ప్రతి సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 45,500. సో ఇక్కడ ప్రతి సెమిస్టర్ మన ఎగ్జామ్స్ రాసే ముందు ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, నేను ఉన్నప్పుడైతే 2,500 3,000 ఉండదు. ఇప్పుడైతే ఇంక్రీజ్ అయింది లిటిల్ బిట్. సో 4,500 రూపీస్ పర్ సెమిస్టర్ మనం ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాలి. అలాగే యూనిఫామ్కి అట్లీస్ట్ యూనిఫామ్కి అయితే మనం ఏమి యూనిఫామ్ డ్రెస్ కోడ్ అయితే ఏమి ఉండదు, పే చేయ అవసరం లేదు మ్యాక్సిమం, అలా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హాస్టల్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. అసలు ఎల్పీనెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఎలా రాయాలని చెప్పేసి ఒకసారి ఎల్పీనెస్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ థింగ్ ఎల్పీనెస్ట్కి వచ్చేటప్పటికి ప్యాటర్న్ చూద్దాము అసలు ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఎల్పీనెస్ట్ అనేది ఏంటంటే రెండు విధాలుగా జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుని లైక్ ఫ్రెండ్కి మొత్తం ల్యాప్టాప్ మొత్తం వాళ్ళ యాక్సెస్ ఉంటుంది, 1-on-1 ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో అలా కూడా రాయొచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే 400 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు అయితే ఇంటర్మీడియట్లో ఏమేమి చదువుకున్నారో లైక్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, అలాగే లైక్ యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్, ఇంగ్లీష్ మొత్తం అన్ని ఉంటాయన్నమాట. సో అవి ఎలా ఎన్నెన్ని క్వశ్చన్స్ ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు ఫిజిక్స్ అయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఇచ్చినప్పటికీ ఏంటంటే 4 మార్క్స్ అనేవి ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 20 MCQs అయితే ఉంటాయి అండ్ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉంటాయి. సో 4 మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. అలాగే కెమిస్ట్రీ. సో ఇక్కడ బయాలజీ ఎందుకు వచ్చిందంటే ఒకవేళ మీరు కనుక ఎంబైపీసీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయి ఉంటే బయాలజీ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఎంపీసీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఓన్లీ 4 సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. సో ఇంగ్లీష్ 25 మార్క్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రాసెస్ అన్నమాట, ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. సో ఎల్పియూ ఎగ్జామ్ అనేది ఎందులో జరుగుతుందంటే మై క్లాస్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో మీరైతే ఇందులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రైట్ యువర్ ఎగ్జామ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ టైమింగ్కి 5 minutes ముందు జాయిన్ అయితే మీరు డైరెక్ట్లీ ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్తుంది. సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్ అనేది ఒక డౌన్లోడ్ చేయాలి. అది డౌన్లోడ్ చేయగానే మొత్తం మన కంప్యూటర్ మొత్తం యాక్సెస్ అవి. సో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి. అలాగే 25 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా 4 క్వశ్చన్స్కి ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అది మాట ఎగ్జామ్ ప్రాసెస్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ యొక్క సిలబస్ ఏమేమి ఉందండి మొత్తం అన్నీ కావాలంటే మీరు కొట్టండి ఎల్పియూనెస్ syllabus.in కొట్టండి. ఎల్పిఎన్ఎస్ syllabus.in కొడితే మీకు మొత్తం ఏమేమి సిలబస్ అనేది వస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే నేనేం చెప్తానంటే మీరు ఏ యూనివర్సిటీలో చదువుదాం అనుకున్నా ఎల్పీ అయితే ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ ఆల్రెడీ రాసి ఉంటారు కాబట్టి. సో జేఈ మెయిన్స్లో మీరు రాసి మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, సో మీరు ఎన్ఐటీలో కానీ జాయిన్ అయ్యారు అనుకోండి, ఎన్ఐటీలో జాయిన్ అయ్యండి, మీరు ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ అయ్యి ఉంటే, సో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఎవరు మీరు బీసీ కేటగిరీ కానీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అయ్యండి, మీరు గవర్నమెంట్ ఎన్ఐటీ కాలేజెస్ కానీ ఐఐటీ కాలేజ్ చదువుతున్నారు అనుకోండి, ఎల్పీ అనేది ప్రతి ఒక్కరికి 1 lakh అనేది ఇస్తుందన్నమాట ఆ స్టూడెంట్స్కి. సో అది ఎలా అప్లై చేయాలని కూడా నేను చెప్తాను. అది ఎలాగ అప్లై చేయాలంటే ఎల్పియూ స్టడీ గ్రాంట్ అనే ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో స్టడీ గ్రాంట్ అని చెప్పేసి 500 స్టూడెంట్స్కి టాప్ అండ్ ఎల్పియూనెస్లో 500 టాప్ ర్యాంక్ రావాలన్నమాట. సో 500 టాప్ ర్యాంక్ ఉండి వాళ్ళు
ఎన్ఐటీలో కనుక చదువుతున్నాడంటే వాళ్ళకి 1 lakh అని చెప్పేసి ఎల్పిఓ ఇస్తాడు. సో అది డెడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి డాక్యుమెంట్స్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యే ముందే ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అది మీరు ట్రాక్ చేసుకోండి అన్నది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో నాకు తెలిసిండగా నా సూపర్ జూనియర్స్ మా తమ్ముడు వాళ్ళ ప్యారలల్, సో వాళ్ళు 15 to 20 మెంబర్స్ నా ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు వచ్చాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష వచ్చింది. సో వాళ్ళు ఆ లక్ష అంటే చాలా తక్కువ ఏం కాదు, చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు చాలా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సిలబస్. ఇది సిలబస్ గురించి అయితే మొత్తం మీరు చూడండి. ఎగ్జామ్ అయితే ఈజీగానే ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్లో జేఈ మెయిన్స్ అంత టఫ్ అయితే ఉండదు. జేఈ మెయిన్స్ కానీ చాలా తక్కువ ఎంసెట్ లెవెల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఎల్పి యొక్క రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ గురించి, వాటి యొక్క ఫీజు గురించి మాట్లాడదాం. నాకు తెలిసి మీకు కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ అంతా మీకు అర్థమే ఉంటుంది, మొత్తం క్లియర్గా అర్థమే ఉంటుంది, క్లియర్గా చెప్పాను. సో మీరు చెప్పకపోతే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. మీరు అలాగే ఆన్లైన్లో కూడా చూసినా మీకు మొత్తం డీటెయిల్స్గా ఉంటుంది. సో మీరు పార్ట్ 1 కాలేజ్ టూర్ కనుక మిస్ చేస్తుంటే కంపల్సరీ మీరు కాలేజ్ పార్ట్ 1 చూడండి. సో మొత్తం కాలేజ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను మొత్తం కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేసినమాట. సో పార్ట్ 1 చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో అప్పుడు మీకు హాస్టల్ రియాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో హాస్టల్ యొక్క ఫెసిలిటీస్ ఏంటంటే 4 బెడ్ ఉంటుంది, 3 బెడ్ ఉంటుంది, 2 బెడ్ రూమ్స్ ఉంటాయి అండ్ సింగిల్ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ హాస్టల్స్ అనేవి 4 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ అని ఎలాగ ఉంటుంది అంటే 1 BHK ఉంటుంది సార్. అలాగా ఒక రూమ్ ఉంటుంది. సో సైడ్ కిచెన్ లాగా ప్రొవైడ్ ఉంటుంది. అలాగే 2 బాత్రూమ్స్ ఉంటాయి. సో అది మాట ఒక బెడ్రూమ్ లాగా ఉండి సైడ్ ఒక కిచెన్ సెటప్ లాగా ఉంటుంది. సో అండ్ పక్కన 2 బాత్రూమ్స్ అయితే ఉంటుంది. సో అలాగే 4 బెడ్ ఏసీ ఉంటుంది అన్నమాట. అంటే 4 బెడ్ ఏసీ అంటే విండో ఏసీ ఉంటుంది. పెద్ద ఏసీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, విండో ఏసీ ఉంటుంది. సో 4 బెడ్స్ అయితే ఉంటాయి. అలాగే 3 బెడ్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, 2 బెడ్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. అలాగే డార్మెటరీ ఉంటుంది. అంటే 20 మంది ఒక పెద్ద రూమ్లాగా ఉంటుంది, డార్మెటరీ రూమ్స్ అవి కూడా ఉంటాయి. అలాగే ఇంకా నాన్ ఏసీ అంటే కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. కూలర్ లాగా నాన్ ఏసీ వాళ్ళకి కూలర్ ఫ్యాన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు రెసిడెన్షియల్ మీకు 3D స్ట్రక్చర్లో అయితే ఇలా ఉంటాయి అన్నమాట. 4 బెడ్రూమ్స్, ఇలా 4 బెడ్స్ ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, ఇంకా బాత్రూమ్ ఒకటి ఉంటుంది. సో బాత్రూమ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే బాతింగ్ రూమ్ అని ఉంటుంది. సో ఇలాగా 3D స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ అపార్ట్మెంట్ స్ట్రక్చర్ అయితే చూడండి. సో ఇక్కడ సైడ్ చెప్పా కదా మీకు కిచెన్ లాగా ఉంటుందని చెప్పేసి అది మాట కిచెన్ టైప్లో చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఒక రేట్ ఉంటుంది, స్టాండర్డ్ రూమ్స్కి ఒక రేట్ ఉంటుంది. స్టాండర్డ్ రూమ్స్కి ఫస్ట్ చూద్దాం. స్టాండర్డ్ రూమ్స్ ఏంటంటే 4 సీటర్కి వచ్చేసేది అయితే 1 lakh రూపీ మాట. ఫుల్ అకాడమిక్ సెషన్ అంటే పర్ ఇయర్కి ఛార్జ్ చేస్తారు వాళ్ళు 1 lakh. సో మీరు ఎప్పుడైతే టిల్ 20th April లోపు కానీ ఒకవేళ మీకు పర్టికులర్ మీరు ఇప్పుడు అడ్మిషన్ జాయిన్ అయిన తర్వాత మీకు 15 రోజులు టైం ఇస్తారు. ఆ 15 రోజుల్లో మీరు కనుక హాస్టల్ ఫీజు అనేది ఇంత కట్టేస్తే మీకు ఇంత తగ్గిస్తామని చెప్పేసి మీకు చెప్తారన్నమాట. సో అలాగే ప్రతి ఇయర్ 500 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఉంటుంది, పర్ పర్సన్ ఉంటుంది. సో ఆ 500 అయిపోతే మీరు ఎక్స్ట్రా అనేది నెక్స్ట్ ఇయర్ ఫీజులో యాడ్ అయిపోతుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఫీజులో అయితే పే చేయాలి. సో నాన్ ఏసీకి అయితే 90,000 అండ్ 80,000 అయితే. సో ఇది అయితే హాస్టల్ ఫీజు అయితే చాలా పెరిగాయి. నేను ఉన్నప్పుడు అయితే 80,000 పర్ ఇయర్ అయితే నేను 70 కట్టేవాడిని. ఇది అయితే పెరిగాయి. అండ్ 3 సీటర్కి అయితే 1,20,000 అండ్ ఇలాగా 550 యూనిట్స్ పెరుగుతాయి అన్నమాట. సో అలాగే 2 సీటర్కి అయితే 1,40,000 పర్ ఇయర్, 130,000, 10,000 తగ్గుతుంది అనమాట. సో అలాగే ఇంకా 4 into డార్మెటరీస్ కాస్ట్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నమాట. సో అపార్ట్మెంట్స్కి వెళ్దాము. అపార్ట్మెంట్స్ అనేవి సో అపార్ట్మెంట్ రేట్స్ కూడా ఒకసారి చూద్దాము. సో అపార్ట్మెంట్ రేట్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చేసి ఏసీ అయితే 1,10,000. సో మీరు అంటే స్టాండర్డ్ రూమ్స్ కంటే అపార్ట్మెంట్స్ 10,000 to 20,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది 4 సీటర్కి కానీ. సో 1 lakh అయితే మీరు ఎప్పుడైతే ఇక్కడ April 20th ముందు అంటున్నాడు, సో అప్పుడు కడితే మీకు 10,000 తగ్గిస్తాడు. సో 10,000 అని తగ్గించేసి 1 lakh ఇస్తాడు. 500 యూనిట్స్ పర్ ఇయర్. సో అలాగే 3 సీటర్, 2 సీటర్ ఇలాగ మీకు ఎల్పియూ స్టడీ సర్వీసెస్ అండ్ రెసిడెన్షియల్ ఇది చూడండి. మీకు ఇది కొట్టినంటే మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కూడా మొత్తం అన్నీ వస్తాయి. సో మీరు ఎప్పుడైతే ఎల్పియూలో అడ్మిషన్స్ తీసుకుందామని జాయిన్ అవుతున్నారో సో మీరు ప్రతిదీ ఒకసారి మీరు ఒక పర్టికులర్గా నోట్బుక్ పెట్టుకుని ప్రతిదీ ఒకసారి మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు కన్వర్జేషన్లో మీకు ఎల్పిఐలో ఎలా ఉంటుందంటే జాయిన్ అయిన సేపు మీకు వాళ్ళు చాలా రిక్వెస్ట్ కొంటారు, కాల్ చేస్తారు. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఎందుకంటే చాలా పెద్ద కాలేజ్ అది. సో ప్రతిదీ అంటే చాలా కనెక్షన్స్, ఇంటర్ కనెక్షన్స్, కమ్యూనికేషన్స్ అవి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో అంతా క్లియర్గా చూసుకుని జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యిందంటే మొత్తం అన్ని అడ్మిషన్స్ అవి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎల్పియూలో 2 ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం అడ్మిషన్స్కి వెళ్ళలేక ముందు మనం ఒక
మనకి వాడు ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ట్రైన్ స్టేషన్ నియరెస్ట్ స్టేషన్ నుంచి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా బుక్ చేసుకుంటే మనకి వ్యాన్ వస్తుంది, లేక కార్ కూడా వస్తుంది. సో వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని కాలేజ్ అయితే డ్రాప్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎల్పియూకి ఒక వెబ్సైట్ ఉంటుంది. స్టూడెంట్గా మీరు ఉన్నట్టయితే మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎల్పియూ రిజిస్ట్రేషన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కోడ్ మీకు అలాగే పాస్వర్డ్ ఉంటుంది. ప్రతి 90 డేస్కి మీరు ఎక్స్పైర్ అయిపోతుంది, అది మార్చుకుంటుండే. సో మీకు అందులో ప్రతిదీ డీటెయిల్స్ ఉంటుంది. మీకు కాలేజ్ క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ బ్లాక్లో ఉంటుంది, ఎక్కడ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ యూఎంఎస్ అని ఎలా ఉంటుందని చెప్పేసి నేను నా పర్సనల్ దాంట్లో చూపిస్తాను, చూడండి. సో lpuums.com అని ఉంటుంది. సో అదికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఎల్పియూ ఇంటర్ఫేస్ మాట, అది కాలేజ్ పోర్టల్ మాట, ఇది కాలేజ్ పోర్టల్. సో మీకు ఇందులోనే ఇక్కడ పెండింగ్ అసెస్మెంట్స్ ఏంటి, మై కోర్సెస్ ఏంటి, ఫీజ్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి అన్నీ చూపిస్తారన్నమాట. సో మీ స్కోర్ ఎంత, ఎగ్జామ్ సిట్టింగ్ ప్లాన్, అనౌన్స్మెంట్స్ ఇంకా అలా ఉంటాయి. ఇంకా మై క్లాస్ అంటే మై క్లాసెస్ సెపరేట్ చెప్పా కదా మీకు, ఆన్లైన్ సెషన్స్ ఏమైనా ఉంటే మై క్లాస్లో అనేది మీకు చూపిస్తారన్నమాట. ఇలాగ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే ఫోన్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఓన్లో అప్లికేషన్ ఏంటంటే ఎల్పియూ టచ్ అని ఉంటుంది. సో ఎల్పియూ టచ్ అనేది ఏంటంటే మీకు యూఎంఎస్ ఎలాగో ఫోన్లో ఎల్పియూ టచ్, మీకు అందులోని క్లాస్ డీటెయిల్స్, రిజల్ట్స్, అసైన్మెంట్స్ మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి. సో అలాగే మనకి వాట్సాప్ మెసెంజర్ అలాగే ఉంటుందో అలాగే మనకి ఎల్పియూ ఇంటర్ కమ్యూనికేటెడ్గా లైక్ స్టూడెంట్స్ కానీ క్లాసెస్ ఫ్యాకల్టీస్ కానీ కమ్యూనికేషన్ పర్పస్గా మనకి ఎల్పియూ లైవ్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ రెండు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో రీసెంట్గా ఎల్పియూ డిస్టెన్స్ లెర్నింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో డిస్టెన్స్ లెర్నింగ్ కూడా సేమ్ ప్రాసెస్ ఎలాగ అప్లై చేయాలో, సో వాళ్ళకి కూడా ఎగ్జామ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎల్పియూలో చదవాలా వద్దా, ఎల్పియూ అసలు అంత దూరం ఉంది, మనం చదివితే ప్లేస్మెంట్ వస్తుందా రాదా. సో ప్లేస్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి అనుకుంటే అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే ఫ్యాకల్టీ వస్తాడు, చెప్తాడు, ప్రాక్టికల్ మనం వినడం బట్టి మనం చేయడం బట్టి ఉంటుంది. కానీ మీరు అంత ప్రెజర్ తీసుకోకండి. బీటెక్ అనేది అలా ఆరామ్సే వెళ్తూ ఉంటుంది. సో అలా చదవండి, ఎంజాయ్ చేయండి. ఎల్పీ అనేది చాలా పెద్ద కాలేజ్, మీరు చాలా నేర్చుకుంటారు, నెట్వర్కింగ్ పెరుగుతుంది, మీరు చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు, చాలా అయితే బాగుంటుంది. సో అసలు ఎల్పీలో చదువుతున్నాము, కానీ ఎల్పీలోనే కాదు ఏ ఇంజనీరింగ్లో కాలేజ్లో అయినా సరే నేను ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్ ప్యాటర్న్ అనేది తయారు చేశాను. సో కంప్లీట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాడు ఇవి చదివితే చాలు, ఇవి చదివితే మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. సో ఆ జాబ్ రావాలంటే ఏమేమి చదవాలి, సబ్జెక్ట్స్ ఏమేమి, ఏ ప్యాటర్న్ ఫాలో, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఏం చేయాలి, సెకండ్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్గా నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో డోంట్ మిస్ దట్. అండ్ ఈ వీడియో అయితే చివరి వరకు మీరు చూసినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నేను చాలా ఇన్ఫర్మేటివ్గా అర్థమై ఉంటుంది, మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా అర్థమైతే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలామందికి నెగిటివ్ కామెంట్స్ అయితే ఉంటాయి ఎల్పియూ మీద. సో ఏంటంటే అంత దూరం ఉంటుంది, సో ఎల్పియూలో డ్రగ్స్ అనేవి ఉంటాయా లేదా. సో ఎల్పియూ అనేది ఏంటంటే భయ్య, సో కంప్లీట్లీ సెక్యూర్ అనమాట. మీరు లోపలికి వచ్చారంటే 3 దిక్కులు సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో మీ బ్యాగ్ చెక్ చేస్తారు, మీ పాకెట్స్ చెక్ చేస్తారు, వాచ్మెన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎల్పియూలో ఒక్క మిస్టేక్ చేస్తే యూఎంసీ అని ఉంటుంది. సో యూఎంసీ ఒక 2-3 యూఎంసీ వల్ల చేస్తే స్కాలర్షిప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. యూఎంఎస్ వల్ల స్కాలర్షిప్ అనేది మీ 4 years మీకు కంప్లీట్ ఫీ పే చేసుకోవాల్సింది. సో ఒక్క దాంట్లో మీరు ఇరుక్కుంటే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి. సో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మీరు అంతవరకు తెచ్చుకోకండి. మనం ఎందుకు వెళ్తున్నాము, మనం పర్పస్ ఏంటని చెప్పేసి థింక్ చేసుకుని మనం అనుకున్నది సాధించేసి వచ్చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. సో దట్స్ ఇట్. చెప్పాను కదా, ఎల్పీలో డ్రగ్స్ అయితే ఉండవు. కాలేజ్ బయట ఉండొచ్చు, ఉండకపోవచ్చు, హ్యాబిట్స్ అనేవి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎటువంటి అలవాటు చేసుకోకుండా మీరు బాగానే ఉంటారంటే అది మీ తరపున వదిలేస్తాం మేమైతే. అది మాట. మీరు ఈ వీడియో చివరకు చూస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్. అండ్ మీరు కంపల్సరీ వెళ్ళి ఎల్పీది అప్లై చేయండి. నేను రెఫరల్ కోడ్ అని చెప్పేసి త్వరలోనే కామెంట్ బాక్స్లో పెడుతున్నాను. సో కామెంట్ బాక్స్లో పెడతా కాబట్టి అది రెఫరల్ కోడ్ మీరు అప్లై చేసినప్పుడు కింద రెఫరల్ కోడ్ ఉంటుంది, టైప్ చేస్తే మీకు ఎగ్జామ్ ఫీజు కూడా తగ్గుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్.